ఏపీ నకిలీ మద్యం కేసులో బిగ్ ట్విస్ట్. అసలు ఎవరు ఈ దాసరపల్లి జయచంద్రారెడ్డి? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడిగా బినామీగా గుర్తింపు ఉన్న జయచంద్రారెడ్డి హఠాత్తుగా తంబాలపల్లి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా 2023 ఎన్నికల్లో టికెట్ సంపాదించారు. మరి టీడీపీ వారికి స్థానిక నాయకులకు జయచంద్రారెడ్డి పెద్దిరెడ్డి బినామీ అని తెలియకుండానే టీడీపీ టికెట్ ఇచ్చారా అంటే ఇక్కడే పెద్ద డ్రామా జరిగింది. రాజంపేట పార్లమెంట్ లో మిథున్ రెడ్డి, ఉంగనూరులో పెద్దిరెడ్డి, తంబాలపల్లిలో ద్వారకానాథ్ రెడ్డిని గెలిపిస్తే తాను ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న అనంతపురం జిల్లాలో టీడీపీని గెలిపిస్తామని ఒక ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందంలో భాగంగా జయచంద్రారెడ్డికి తంబాలపల్లి టీడీపీ టికెట్ దక్కింది అంటే అక్కడ ఎవరు పిచ్చివాళ్లు అంటే అక్కడి టీడీపీ ఓటర్ అన్నమాట. మరి ఇప్పుడు ఏమైంది అంటే ఇచ్చిన మాట ప్రకారం పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డిని గెలిపించి తంబాలపల్లి టీడీపీ ఇన్ఛార్జిగా స్థిరపడ్డారు. సావాస దోషమో ఏమో తెలియదు. మరి లిక్కర్ కేసులో తన బాస్ మిథున్ రెడ్డి జైలు నుంచి బయటకు రావడమే ఆలస్యం. జయచంద్రారెడ్డి నకిలీ మద్యం కేసులో అడ్డంగా దొరికిపోయాడు. ఇక చేసేదేమీ లేక టీడీపీ కూడా సస్పెండ్ చేసి చేతులు దులుపుకుంది. నకిలీ మద్యం కేసును సమగ్రంగా విచారణ చేసి అసలు దోషులను అరెస్టు చేయాలి అని డిమాండ్ చేస్తుంది భారత చైతన్య యువజన పార్టీ. ఇలాంటి చిల్లర రాజకీయాలు చేసి టీడీపీ వైఎస్ఆర్సీపీ తన కార్యకర్తలను బలి చేస్తుంది. అందుకే ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదుగుతుంది బీసీవై పార్టీ.